ఆకునూరి మురళి సార్ దాదాపు రకరకాల స్టేట్లో ఆయన తిరిగిండు, రకరకాల కంట్రీస్లో ఆయన తిరిగి ఆకునూరి మురళి సార్ ఒక రిపోర్ట్ తయారు చేసిండు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ విధంగా పెడితే బాగుంటుంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఈ విధంగా మారుస్తే బాగుంటుంది, ఒక ప్లే గ్రౌండు, పిల్లలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, లేకపోతే పిల్లలకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్, ఇవన్నీ కూడా ఆకునూరి మురళి సార్ తన రిపోర్ట్లో ఆయనే పొందుపరిచేటటువంటి కార్యక్రమం చేసిందట. ఆ తర్వాత ఆకునూరి మురళి సార్ కొన్ని కీలకమైనటువంటి అంశాలను తెరపైకి పట్టుకొచ్చింది. ఏంది? చదువు చెప్తున్నటువంటి టీచర్లకు కొంత జీతాలు అంటే వేతనాలు పెంచాలి, ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు. తర్వాత టైం కూడా కొంత తగ్గియాలి, ఎందుకంటే పొద్దుగాల తెల్లవారుజామున కొంతమంది 8ంటికే డ్యూటీ చేస్తున్నారు, కొంతమంది 10 గంటలకు పోయి 7 గంటలకు 8 గంటల దాకా స్కూల్లో ఉండాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి కొంత టైం ఇబ్బంది అవుతుంది. తర్వాత వీక్ ఆఫ్స్ కూడా ఉండాలి. ఆ తర్వాత స్కూల్ పరిస్థితులు ఎట్లున్నా మనం చూస్తున్నాం కదా, గవర్నమెంట్ స్కూల్లో పరిస్థితి ఎట్లున్నది? పెచ్చులుడి మీద పడతాయి, కుసోనికి బెంచ్లు లేవు, రాయనికి బోర్డులు లేవు, ఆఖరికి చాక్ పీస్లు కూడా లేవు, సరైనటువంటి భోజనం పెట్టే పరిస్థితి లేదు, ఫుడ్ పాయిజన్లు అవుతున్నాయి, ఆగమాగం పరిస్థితి. ఇవన్నిటి కూడా కంట్రోల్ చేయాలంటే ఏందనేటటువంటి అంశం పైన ఆకునూరి మురళి సార్ పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ని తయారు చేసిండు. ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, ఏ విధంగా స్కూళ్ళని డెవలప్ చేయాలి, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఏ విధంగా మనం తీర్చిదిద్దాలనేటటువంటి ఆలోచనతోటి ఆకునూరి మురళి సార్ తెలంగాణలో ఉన్నటువంటి స్కూళ్ళన్నీ తిరిగి స్కూళ్ళని మొత్తం పరిశీలన చేసి మాడిఫికేషన్ ఎట్లా చేయాలి, స్కూళ్ళని కొత్తగా ఎట్లా కట్టాలి, స్కూల్లో ఎటువంటి ఎక్విప్మెంట్స్ ఉండాలి, స్కూల్లో ఎటువంటి సిస్టమ్ ఉండాలనేటటువంటి అన్ని అంశాలపైన ఆకునూరి మురళి సార్ ఒక రిపోర్ట్ తయారు చేసిండు. అసలు ఎక్కడ జరిగింది అంటే, ఆకునూరి మురళి ఎందుకు రాజీనామా చేసిన కారణం ఏంది అంటే, ఆకునూరి మురళి సార్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో సాధ్యమయ్యేటటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, సాధ్యం కానటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి. ఇక రేవంత్ రెడ్డి ఆకునూరి మురళి సార్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన ఆయన ఒక కొత్త టీంని ఏర్పాటు చేసిండు. ఆ కొత్త టీం ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నట. అంటే ఇవన్నీ వర్కౌట్ అయితే కావా అని చెప్పి ఒక కొత్త టీంని ఏర్పాటు చేసి ఆ టీంతో ఎంక్వైరీ చేపిస్తున్నారు. ఇప్పుడు విద్యా కమిషన్ చైర్మన్ పదవి ఆకునూరి సార్కి ఇచ్చిండు. ఆకునూరి మురళి ఆయన మొత్తం కూడా రిపోర్ట్ని రేవంత్ రెడ్డికి ఇచ్చేసిండు. ఆ రిపోర్ట్లో సాధ్యమైనవి చేయాలా, సాధ్యం కానీ తర్వాత ఆలోచన చేయాలా. అసలు సాధ్యమైనవి చేయలేదు, సాధ్యం కానీ చేయలేదు. ఆకునూరి మురళి ఇచ్చినటువంటి రిపోర్ట్ని పక్కనే పెట్టేసిండు. రేవంత్ రెడ్డి ఏమో నేను కొత్త స్కూళ్ళు కడతా, ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కడతా, అది కడతా, ఇది కడతా అని చెప్పి రకరకాల ముచ్చట్లు చెప్పి ఇప్పటిదాకా ఎడ్యుకేషన్ సిస్టమ్నే మొత్తం రేవంత్ రెడ్డి పక్కన పెట్టేసిండు.